ఆ కారు సీన్ మామ అన్న జూమ్ చేసి చూసిన అన్న స్లో మోషన్లో చూసిన నాలాగా చాలామంది యూత్ మాత్రం చూస్తుంటారు. కార్లో కాళ్ళు ఎత్తి తొడలు మీద వేసుకున్నాను. అసలు ఆ సీన్ ఏంది, అసలు ఆ షార్ట్స్ ఏంది, వామ్మో. సందీప్ రెడ్డి వంగ కూడా తీయలేడు. దీనికంటే సందీప్ రెడ్డి వంగ కంటే ఎవడు ఎక్కువ తీసిండు అనుకున్నా. చూస్తేనే ఒక అమ్మాయి అమ్మో టాక్సిక్ గ్లింప్స్ చూసిన అన్న. నిజంగా ఫస్ట్ ఒక 5 seconds చూడంగానే గూగుల్లోకి వెళ్ళి డైరెక్టర్ ఎవరైనా చూసినా అమ్మాయి అని చెప్పి చూసినన్న. అసలు మగవాళ్ళందరు డైరెక్టర్లు అసలు ఆమెను చూసి అంటే షాక్ అవ్వాలన్న. నిజంగా ఇంత ఘోరంగా తీసింది. ఆ కార్ ఏంది, ఆ కారుకి కనెక్షన్ ఏంది, ఆ బాంబు కనెక్షన్ ఏంది లోపల, అసలు అది ఏందన్న. నాకైతే అదే డైరెక్ట్ బ్లూ ఫిలింలో అంతకంటే 10 వీడియోలు బ్లూ ఫిలింలో 10 వీడియోలు చూసినా కూడా అంత కిక్కు రాదేమో. ఆమె తీసిందన్న. అసలు ఆ సీను మాత్రం క్లిప్స్ పెట్టిందన్న. నేను ఒక జూమ్ చేసి చూసిన, అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ 2 సార్లు చూసిన టాక్సిక్. నేను ఇదేదో బాలీవుడ్ యశ్ ఉన్నాడు అన్నాడు, బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఆ శ్మశాన వాటికి కానీ అంత ఇంగ్లీష్లో ఉంది అది ఇది అనుకున్నా. ఓపెన్ చేసి చూసానా ఆ కారు సీన్ మామ అన్న జూమ్ చేసి చూసిన అన్న స్లో మోషన్లో చూసిన నాలాగా చాలామంది యూత్ మాత్రం చూస్తుంటారు. వేరే లెవెల్ అన్న ఆ సీను. నిజంగా ఈ లెవెల్ ఆఫ్ టీజర్ మాత్రం మన ఇండియా నుండి రాదు. టీజర్ కానీ ట్రైలర్ కానీ మన ఇండియా నుండి రాదు. ఎందుకంటే అంత డేర్ చేయలేరు. సో నేను ఎవడ్రా వాడు, సందీప్ రెడ్డి వంగ అమ్మ మొగుడు లెక్కున్నాడు వీడు. సందీప్ రెడ్డి వంగ కూడా తీయలేడు. దీనికంటే సందీప్ రెడ్డి వంగ కంటే ఎవడు ఎక్కువ తీసిండు అనుకున్నా. చూస్తేనే ఒక అమ్మాయి. అసలు షాక్ అన్న నిజంగా. అసలు టీజర్ మాత్రం అది మామూలు లేదన్న. యశ్ మాత్రం ఇంకో హిట్ KGF 2 1000 కోట్లు, ఇది 2000 కోట్లు కొట్టినా తప్పులేదు. కానీ ఫస్ట్ టైం ఈ ఇండియాలో ఒక అమ్మాయి డైరెక్టరు ఈ లెవెల్ సినిమా తీయడం మాత్రం హైలైట్ అన్న. ఎందుకంటే వామ్మో ఎంత ఘోరం అన్న. డైరెక్ట్ ఏ గ్రేడ్ సినిమాకి A+++ ఇచ్చినా తప్పులేదు. అసలు నిజంగా అన్న, నిజంగా వామ్మో. అంటే యశ్ అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఏదో ముసుగులో గుద్దులాట కొన్ని సీన్లు ఇట్లా చూపించడం అక్కడ వరకే. డైరెక్ట్ కాళ్ళు ఎత్తిండు కార్లో, కాళ్ళు ఎత్తి తొడలు మీద వేసుకున్నాడు. అసలు ఆ సీన్ ఏంది, అసలు ఆ షార్ట్స్ ఏంది, వామ్మో. అసలు ట్రైలరేనా నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. 2.5 minutes ఉంది, గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. చూడంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. అరవడం కానీ, అమ్మాయి అరవడం కానీ, అసలు ఆ టీజర్ లైన్ భలేగా పెట్టింది. ఆడొచ్చి బాంబు కనెక్ట్ చేయడము, దాంట్లో కారు ఊగడం హైలైట్ ఉందన్న. నిజంగా మస్తు అనిపించింది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాకి తగ్గ పేరు పెట్టాడు టాక్సిక్ అని. నిజంగా యశ్ టాక్సిక్ లెక్కున్నాడు. బాగుందన్న సినిమా మాత్రం. సూపర్ ఉన్నాయి అన్న నిజంగా. అంటే KGF 2కి మించున్నాయి. KGF 2 అల్టిమేట్ రికార్డు, దాన్ని మించున్నాయి అనిపించింది. టీజరే ఇట్లుంటే ట్రైలర్ ఎట్లుంటుంది, ముందు రావచ్చు సాంగ్స్ ఎట్లుంటాయి, అసలు స్టోరీ ఎట్లుంటుంది, అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆ డైరెక్టర్ చరిత్ర ఏందని తెలుసుకోవాలని అయితే నాకుంది. మన తెలుగులో రావన్నా అంటే రానియరు. ఇప్పుడు పెద్ద మన తెలుగులో తీస్తే అది పెద్ద రచ్చ అయింది. కానీ అనసూయ లాంటి వాళ్ళు అందరు రెస్పాండ్ అవుతారు. కానీ మన తెలుగులో రావు. కానీ ఎక్కడ కంటెంట్ ఉంటే అక్కడ మనం పోయి చూస్తాం. అది మాత్రం వాస్తవం. తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ. సో యశ్ కాబట్టి మన అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా మాత్రం హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. KGF 2 తర్వాత మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చా? KGF 2 తర్వాత కంబ్యాక్ మూవీ. అసలు ఆ లుక్ కూడా చాలా డేంజరస్ ఉన్నాడు మనిషి. టాక్సిక్ అన్నాడు. ఎట్లా ఒప్పుకున్నాడో నాకు అది ఆశ్చర్యం అవుతుంది. అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా కూడా యశ్కి మంచి కనెక్షన్ ఉంది. అలాంటిది డైరెక్ట్ 2 కాళ్ళు లేపిండు. అసలు ఆ అరవడం అసలు ఆ సీన్లు చూడాలి. ఇప్పుడు మీరు టాక్సిక్ టీజర్ చూడకపోతే ఒకసారి పోయి చూసిన తర్వాత ఈ రివ్యూ చూడండి. సెన్సార్ కూడా ఒప్పుకుంటా ఈ సినిమాకి ఒప్పుకోదు 100% ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు చిన్న క్లిప్స్ ఉంటేనే, కొద్ది చిన్న మాటలు అంటేనే కట్ చేసేస్తారు. కాకపోతే ఒప్పుకోకపోయినా టీజర్ ట్రైలర్లో ఈ మాత్రం స్టఫ్ పెట్టాలన్న. ఇంత స్టఫ్ ఇస్తే తప్ప ఈ యూత్ జనరేషన్ ఇదే కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళు అదే ఇవ్వాలి. అదే కంటెంట్ యశ్ పట్టిండు. ఆ హీరోయిన్ డైరెక్టర్ నిజంగా ఆమె ఎవరో కానీ గ్రేట్ అన్న. ఎందుకంటే మా అలాంటి యూత్ని పట్టుకుంది బాగా కనెక్షన్.